వేరే దావత్ చేసుకున్నాం. ఇవాళ మాత్రం బర్త్డే దావత్. బర్త్డే బేబీ. చేయలేదు కొట్టు. అబ్బో ఏ గిత్తం ఉన్నది ఆయనకు. హ్యాపీ బర్త్డే పిల్ల. వీళ్ళు చేపలు తాగుతారు. ఇలా బర్త్డే స్పెషల్. ఇలా మేము దావత్ చేసుకుంటాను. ఎక్కడికి పోదాం మరి దావత్ కి? మాసేటోళ్ళకేనా? మళ్ళా మరి ఎండ కొడుతుంది, మరి నిలబడరా? మళ్ళీ వాన వస్తే మళ్ళీ నిన్నట్లేక ఏం రాదా? చిన్ని ఏమంటావు మరి? పోదామా? సరే. ఎవరేసి నీళ్ళేసిలా పిల్లలు మంచిగా ఎత్తారు. పిల్లలు హెయిర్ స్టైల్. చేపల కూర 2 కిలోలు. ఈమెది బర్త్డే పార్టీ ఉంది. అయ్యో ఈమె ఇలా చెల్లది. ఇంకా ఈమె కూర చేస్తాంది. చూడు ఎంత పెద్ద భోగి పెట్టినావు మేము, పెద్దది. ఇలా సామిరంగా మొత్తం చేపల కూర ఎట్లా తినాలంటే అట్లా తినాలి. చింతపడుతున్నా? అవునా? మా ఊళ్ళో నీళ్ళతో కూడా చేస్తారు. మీది ఎవరు? మీది కింది వాడ, మాది మీది వాడ. మీది కట్ట మీద. ఇది చింతపండు చార్లా చింతపండుతో పులుసు తయారు చేసుకోవాలి. చేపల పులుసు మస్తు ఉంటది. సూపర్ అంటే సూపర్ ఉంటది. టమాటాతో చేస్తే మంచిగా ఉండదు కదా. వావ్, చేపల కూర మస్తు వాసన వస్తుంది. చింతపండు మస్తు వాసన వస్తుంది కదా. ఉరుముతుంది ఇప్పుడే. ఈ తోటలో పోతే ఈ కూరగాయలు మొత్తం బాగా దర్శేస్తారు కావచ్చు. అదేంది? నీకేం కావాలి? అంతేనా? సరే మార్కెట్ పోయి తీసుకొద్దాం. సరేనా? కూర అయింది కదా అక్కడ అంతా. ఇగో దీంట్లో మొత్తం అన్ని సామాన్లు పచ్చళ్ళు బిచ్చలు ఎండిపోయినాయి. పచ్చి రొయ్యలు బియ్యలు అని పెట్టినాం. బేకరీకి వచ్చేసినాం మనం. అది ఏదేంటి ఎంతన్నా? 300 తీసుకున్నా. రైట్ పా. తోటలోకి వచ్చినాం. వాళ్ళు అక్కడ కూర్చున్నారు. వానగాలి స్టార్ట్ అయింది. తిక్కి టక్కడకి వేసుకోరు. వాన స్టార్ట్ ఉంది. ఇగో నీళ్ళు. ఇంకో కేక్ తెచ్చినాం. వాడి తెచ్చినాం. అందరు హ్యాపీ బర్త్డే చెప్పు ఆమెకు. కేక్ ఇంటికాడ కట్ చేసుకో. వానగాడు ఫస్ట్ స్టార్ట్ ఉంది. మా టక్కన తినిపోదాం. ఓకేనా? ఇంటికైనా అందరు ఉంటారు కదా మీరందరూ. అంటే నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా కేక్ కట్ చేయాలి కాబట్టి తీసుకుపోయి కట్ చేస్తుంది వాళ్ళ ముంగట. ఓకేనా? ఇంతసేపు అయింది మొత్తం మీద. గాలి స్టార్ట్ అయింది. అటు ఇటు చేస్తారు. బర్త్డే బేబీ. బర్త్డే బేబీ ఎవరు ఇక్కడ? వైట్ డ్రెస్. హ్యాపీ బర్త్డే నీకు వన్స్ అగైన్. మళ్ళొకసారి హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు వేరే దావత్ చేసుకున్నాం. ఇవాళ మాత్రం బర్త్డే దావత్. ఈ తోటలా ఎంట తెరుతుందా? పాలు పోసుకున్నాం. టక్కడా కూర అందరికి. కొత్త డ్రెస్సా? నేనెందుకు రా కొత్త డ్రెస్ వేసుకున్నాడు? ఈమె బర్త్డే కాబట్టి ఈమె వేసుకున్నది. నేనెందుకు వేసుకుంటా? సరే ఇప్పుడు పోయి వేసుకొని రావాలా? వాన పడ్డది అనుకో. ఇక అందరం నడతాం ఇక్కడ. తినరు పట్టు 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 చేపల కూర తినరు. ఇగో మన చేపల కూర. బుర్రకులు మళ్ళీ వచ్చారనుకో కొడతారు మన పొలు. రావద్దు కొద్దిసేపు దేవుడా ప్లీజ్. దేవుడా మాడి తోటలో మా దావత్. చేపలు ఒక్కడు కూడా ఆడతలేవు. రేవుల ప్లేట్లల్లా అన్నంలో తింటారా? మొత్తం పులిసే. చేపలు దీనికి చూయించు. పులుసు తెచ్చినావు? చేపలు తెచ్చినావు నిజంగా? మొర్రెలు అంటారు మాకే.
తింటావు కానీ చికెన్ తినావు కదా అమ్మ చికెన్ తినేది చేపలు తింటుంది అదే నువ్వు జుట్టు కూడా తింటుంది నాటు కూడా తింటుంది బయలు కూడా తినది ఇక మా మిస్సెస్ ఇక పాపం ఎప్పుడు చదువుడే నాకు ఇక నాకైతే వీడియో తీసు ఎప్పుడు తిందాం తోటలో దావతే మంచిగా ఉంటది కదా అరే మీరు రాలేగా మొన్న మీరు రాలే కదా ఆ పొట్టడు వచ్చిండు జపాన్ నువ్వు వచ్చినావు కదా చాలా లోసుకోరి ఒకటి సరిపోద్దా సరిపోదు కావచ్చు మంచిగుందా మీకు నచ్చలేదా మరి ఎవరు చెప్తారు మంచిగుందా అని బోల్పాలల్లా అంతేనా అంటే వాళ్ళ ఇంటి నువ్వు కూడా తిన్నట్టేనా మరి మరి బాగా వేసేసాడు వాంగింది మళ్ళీ మళ్ళా వాంగుతుంది మొన్న చికెన్ మంచిగా ఉందా చేపలు మంచిగా ఉన్నాయా ఏయ్ చికెన్ మంచిగా ఉందా చేపలు కూడా మంచిగా ఉంటాయి ముక్కలేవు ముక్కే నాకు ఇది తినా నాకు అన్నం ముక్కలు కావాలి మంచిగా పట్టుకున్నా బోల్పాలు ఎట్లున్నా టెస్ట్ చేస్తాం ఇప్పుడు నేను కూడా తింటా బోల్పాలు ఎట్లున్నా టెస్ట్ చేస్తా టేస్ట్ చేస్తా ఇప్పుడు చేప ముక్క తింటాను కాదు మినరల్ వాటర్ నువ్వు కారం ఉందా కారం మరి మీరే కారం వేయరా అంటారు కదా బాగా వాన రావద్దు అయిపోయాక దేవుని కాలం ఎండ తెలిసింది నమ్మద్దు మన టక్కన వచ్చి తిన్నాను ఉడకలేదా ఇంకా నువ్వు తినవానే అమ్మా తినవే చేపనా వేస్తా ఆగు చేప చేపలే కూర్చున్నావు కదా చేపల కూర కొట్టుకొస్తే పచ్చడి తింటావా ఫస్ట్ పచ్చడి చింతపండు టమాటా నీకు నాకు చింతపండు కావాలి టమాటా కావాలి ఎగ్గు కర్రీ కావాలి అబ్బా చేపల కూర వద్దా నువ్వు చేపల కూర తినవా అయ్యో నీకోసం స్పెషల్ కర్రీ వచ్చిందా బర్త్డే బేబీ కాబట్టి స్పెషల్ గా అనిపించుకున్నది ఇక ఎగ్గు కర్రీ అండి ఈమె కష్టపడి పాపం పచ్చళ్ళు కూడా పట్టుకొచ్చామండి మా దావత్కు తెల్లదా ఎగ్గు కర్రీ నాకు స్పెషలా మంచిగా కోడిగుడ్డు ఇక నువ్వు అన్నట్టుగా పచ్చడి వచ్చింది అంటే మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి కోడిగుడ్డు తినేగా హ్యాపీగా మంచిగా ఉందా గ్లాస్ నెంబర్ 1 ఇక అందరు నెంబర్ చూసుకుంటానండి బాగా నాకు గ్లాస్ నెంబర్లు ఉంటాయా బావనీళ్ళు కాదా మళ్ళీ వేస్తాడు ఏం కౌంటర్ సార్ ఇవి అందరికి ఇలా కూర్చున్నప్పుడు గ్లాసులు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయితే గిట్ట వీటి కింద నెంబర్లు ఉన్నాయట చూసుకోవాలి ఫ్రెండ్స్ మీరు చూసుకున్నారు కదా ఇక నా నెంబర్ నేను కూడా చూసుకున్నా 7 నెంబర్ నాది గ్లాస్ నెంబర్ ఇది ఒకటా నాది కూడా 7 అబ్బో మొత్తం ముందే ఉన్నాయి గారు ముడ్డి కూర్చుతాను యారా చేపలు చిన్నపిల్లలు తింటప్పుడు జాగ్రత్త చేపలు నాకు పెద్ద ముక్క వచ్చింది చేప ముక్క చేపల పులుసు అయితే మస్తు చింతపులుసా నువ్వు అందరి అయిపోయినాయి కదా ఇక అన్నం అయిపోయిందా అయ్యో మా తినడం అయిపోయింది నీ అన్నం అయిపోయిందా మరి ఎట్లా ఇంటికి నాకనేనా అయ్యా పాపం చూసిన మన కోసం పెట్టాము అన్నం లేదు ఇంటికైనా తింటది
ఏం కాదు పట్టు. సరే అన్నం అయిపోయింది ఫ్రెండ్స్. ఆమెకు తినాలనుకున్నా కానీ పాప మాకు చదివేసరికి టైం అయింది, తిందామనేసరికి మళ్ళీ అన్నం అయిపోయింది. చాలా చాలా ఏం అన్నం అయిపోయిందా నీకులేరా? అవునా తింటా మరి అవునా ఇంగ్లీ తింటారా? అంతేనా? మంచి దోస్తులు. చలో అయిపోయింది పోదాం ఇంటికి. తినడైతే కంప్లీట్ అయిపోయింది. తిన్నావా మరి? కేక్ ఇంటికైనా కట్ చేయ, ఇక ఇక్కడ టైం లేదు మనకు. ఓకేనా? బాగా తిన్నారు, ఆడుకుంటాను ఇక చెట్ల మీద. పిక్నిక్ వచ్చినట్టు అవుతుంది పొలగల. ఇక కొంతమంది చెట్లేమడి పుట్లేమడి అటు వేయండు లోట పట్టుకొని. 4 అయింది టైం. మేము ఎన్నింటికి వచ్చినాం? పొద్దున వచ్చినాం. పోదాలు బాగా తిన్నారు, ఇక ఉరుకులాడతారు మొత్తం బాగా. ఏమైంది? పాప బుజ్జి, హ్యాపీ బర్త్డే. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మాకి పోగలు కోతులు లెక్కన ఎత్తారు నిజంగా. అరే పడతావురా అప్పుడా? లే పడతావు లే. ఒకసారి బడి మీద పడితే సీకు దిగింది నెత్తిలకు తెలుసా? బడి మీద పడ్డప్పుడు సీకు దిగింది నెత్తిలా. గుర్తులేదా? మరి ఎందుకు అటు ఇటు? చిన్ని నీకు మళ్ళొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. మీరందరూ ఇంటికి వెళ్ళి వస్తాను పాలిగా. చలిగా తిన్నాం, పోం పారే ఇంటికి. బాగా సేపు ఉంటాడు. దేవుని దయ వల్ల వర్షం అయితే వస్తలేదు. అప్పుడు బాగా గాలి వచ్చింది కానీ పోయింది. పాకి అందరు పోతాను పా. నువ్వు కూడా వరసాను పాయమ్మ. ఇక తోటలోకి వెళ్ళి వచ్చిన బయటికి. ఇక ప్లేట్లు బయట వారిస్తాను. ఇక తిన్నట్టుగా తోటలో అయితే వారేది. పోమా ఇంటికి. రైట్ పారిగా. ఇప్పుడు 4 ట్రిప్పులు వేయాలి నేను ఈ స్కూటీ మీద వీళ్ళని తీసుకుపోవడానికి.